Namaste, I'm Kanchana Advocate. Today I'm dealing with Juvenile Justice Care and Protection Act 2015, Chapter 8, Adoption. Section 56, Adoption. Subsection 1, adoption shall be resorted to for ensuring right to family for orphan, abandoned and surrendered children as per provisions of Juvenile Justice Act, Juvenile Justice Rule and adoption regulations framed by the authority means CARA. ఈ అడాప్షన్ ప్రొసీజర్ అన్ని కూడా జువెనైల్ జస్టిస్ యాక్ట్లో ఇచ్చే ప్రొసీజర్, జువెనైల్ జస్టిస్ రూల్స్లో ఇచ్చే ప్రొసీజర్ అండ్ కారా రెగ్యులేషన్స్ బట్టి అడాప్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. అడాప్షన్ అనేది ఎందుకు పెట్టారు అంటే ఎన్ష్యూరింగ్ రైట్ టు ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీని ప్రొవైడ్ చేయడం కోసమని ఫర్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్ఫన్, అబాండన్ అండ్ సరెండర్ చిల్డ్రన్. అంటే వీళ్ళని లీగల్లీ ఫ్రీ ఫర్ అడాప్షన్ అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ డిక్లేర్ చేస్తుందన్నమాట. దాని తర్వాత అడాప్షన్కి ఇవ్వడం జరుగుతుంది. Subsection 2, adoption of a child from relative by another relative irrespective of their religion can be made as per provisions of this act and adoption regulations framed by the authority. ఇంకా చైల్డ్ ఫ్రమ్ రిలేటివ్ బై అనదర్ రిలేటివ్, ఒక రిలేటివ్ ఇంకో రిలేటివ్ దగ్గర నుండి చైల్డ్ని అడాప్షన్ తీసుకోవచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలీజియన్తో సంబంధం లేదు, ఏ రిలీజియన్ వాళ్ళైనా వాళ్ళ రిలేటివ్స్ నుండి చైల్డ్ని అడాప్షన్ తీసుకోవచ్చు బై ఫాలోయింగ్ ద జువెనైల్ జస్టిస్ యాక్ట్ అండ్ కారా గైడ్లైన్స్. Subsection 3, nothing in this act shall apply to adoption of a child made under provisions of Hindu Adoption and Maintenance Act 1956. జేజే యాక్ట్లో వచ్చే అడాప్షన్ ప్రొసీజర్ అనేది హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956కి అప్లై అవ్వదు. ఎందుకంటే హిందూస్ అందరికీ కూడాను హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్టే అప్లై అవుతుంది అడాప్షన్ తీసుకునేటప్పుడు. అదర్ దాన్ హిందూస్ అందరికీ కూడా జువెనైల్ జస్టిస్ యాక్ట్ అప్లై అవుతుంది అనమాట. చాప్టర్ 8 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ అప్లై అవుతుంది అడాప్షన్ తీసుకునేటప్పుడు అదర్ దాన్ హిందూస్కి. ఆల్ ఇంటర్ కంట్రీ అడాప్షన్ షల్ బి డన్ ఓన్లీ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ అండ్ ద అడాప్షన్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్డ్ బై ద అథారిటీ. ఆల్ ఇంటర్ కంట్రీ అడాప్షన్స్ అంటే ఈవెన్ హిందూస్ అయినా సరేను ఇంటర్ కంట్రీ అడాప్షన్, ఒకవేళ ఇండియా నుండి అవుట్ సైడ్ ఇండియా ఉన్న వాళ్ళు ఎవరైనాను అడాప్షన్ తీసుకున్నట్లయితే మ్యాండేటరీగా జువెనైల్ జస్టిస్ యాక్ట్ని అండ్ కారా రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి. అలాంటి సిచ్యువేషన్లో హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లై కాదనమాట. ఎనీ పర్సన్ హూ టేక్స్ ఆర్ సెండ్స్ ఎ చైల్డ్ టు ఫారెన్ కంట్రీ ఆర్ టేక్స్ పార్ట్ ఇన్ ఎనీ అరేంజ్మెంట్ ఫర్ ద ట్రాన్స్ఫరింగ్ the care and custody of a child to another person in foreign country without a valid order from the district magistrate shall be punishable as per provisions of section 8. ఎవరైనా ఫారిన్ కంట్రీకి అడాప్షన్ తీసుకువెళ్ళాలంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ నుండి ఆర్డర్స్ తెచ్చుకోవాలన్నమాట. అలా కాకుండా చేసినట్లయితే వాళ్ళు పనిషబుల్ అండర్ సెక్షన్ 80. Section 57, eligibility of prospective adoptive parents. Prospective adoptive parents అంటే ఎవరైతే అడాప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ పేరెంట్. Eligibility conditions. The prospective adoptive parent shall be physically fit, financially sound, mentally alert and highly motivated to adopt a child for providing a good upbringing to him. ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్ మ్యాండేటరీలీ షెల్ బి ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఓల్డ్ ఏజ్ వచ్చేసిన అలాగా యాక్సెప్ట్ చేయరనమాట. మనకి కారా గైడ్లైన్స్లో ఏ పర్టికులర్ ఏజ్ వాళ్ళకి ఏ పర్టికులర్ ఏజ్ చిల్డ్రన్ అంటే రేషియో ఎంత ఉండాలి, ఎంత ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి అనేది మనకి కారా గైడ్లైన్స్లో చెప్పారనమాట. మరీను ఎక్స్ట్రీమ్ ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి మరీ ఏజ్ గ్యాప్ ఎక్కువగాను అంటే పిల్లల్ని పెంచే ఫిజికల్ ఫిట్నెస్ లేని వాళ్ళకి
అలా ఇవ్వరనమాట. మరీ 60 ఇయర్స్, 50 ఇయర్స్ వాళ్ళు 1 ఇయర్ బేబీని తీసుకుంటే వాళ్ళని కేర్ తీసుకోలేరు. కాబట్టి అలాగా మధ్యన ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ డిఫరెన్స్ కూడాను కన్సిడర్ చేస్తారనమాట. దానికే ఫిజికల్ ఫిట్, ఫైనాన్షియల్లీ సౌండ్. వాళ్ళకే తినడానికి ఏమీ లేకపోతే, అంటే వాళ్ళు ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్‌గా లేకపోతే పిల్లల్ని కూడా సరిగ్గా పెంచలేరు కాబట్టి, అందుకు ఫైనాన్షియల్లీ సౌండ్‌గా ఉండాలి. మెంటల్లీ అలర్ట్‌గా, అంటే అడాప్షన్ తీసుకున్న ఆ పిల్లల్ని సొంత పిల్లల్లాగా పెంచేంత మెంటల్లీ అలర్ట్‌గా ఉండాలి. హైలీ మోటివేటెడ్ టు అడాప్ట్. అంటే నేను ఏంటి అడాప్షన్ తీసుకున్న నా సొంత పిల్లల్లా పెంచుకుంటాను. అలా మోటివేషన్ టు అడాప్ట్ ఎ చైల్డ్ ఫర్ ప్రొవైడింగ్ ఏ గుడ్ అప్బ్రింగింగ్ టు హిమ్. ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళకి పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వడం కోసమని, బాగా పెంచడం కోసమని అడాప్షన్ తీసుకుంటారు. కాబట్టి ఫిజికల్లీ ఫిట్‌గా ఉండాలి, ఫైనాన్షియల్లీ సౌండ్, మెంటల్లీ అలర్ట్ అండ్ హైలీ మోటివేటెడ్ టు అడాప్ట్ ఎ చైల్డ్ ఫర్ ప్రొవైడింగ్ ఏ గుడ్ అప్బ్రింగింగ్ టు హిమ్. Subsection 2 in case of a couple, the consent of both the spouses for adoption shall be required. Adoption తీసుకునేటప్పుడు both the spouses consent must be required. మ్యాండేటరీగా అవసరం అన్నమాట. Subsection 3, a single or divorced person can also adopt. సింగిల్ పర్సన్ అయినా లేదా డైవర్స్డ్ పర్సన్ కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. Subject to fulfillment of criteria and in accordance with the provisions of adoption regulations framed by the authority. అంటే సింగిల్ ఆర్ డైవర్స్ పర్సన్ అయినా తీసుకోవచ్చు అడాప్షన్, కానీ సర్టెన్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. యాజ్ పర్ జేజే యాక్ట్ ఆర్ కారా గైడ్లైన్స్. ఏ సింగిల్ మేల్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు అడాప్ట్ ఏ గర్ల్ చైల్డ్. సింగిల్ మేల్ అయినట్లయితే గర్ల్ చైల్డ్ని అడాప్ట్ చేసుకోవడానికి ఇక్కడ లేదు. కానీ మనకి హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్లో అయితే మాత్రం ఏజ్ డిఫరెన్స్ 21 ఇయర్స్ గ్యాప్ ఉంటే అడాప్టివ్ ఫాదర్కి అడాప్టివ్ చైల్డ్కి మధ్యలో ఏజ్ డిఫరెన్స్ గర్ల్కి మధ్యన 21 ఇయర్స్ గ్యాప్ ఉన్నట్లయితే వాళ్ళు మేల్ హిందూ అడాప్ట్ చేసుకోవచ్చు. కానీ మనకి జూనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం అయితే సింగిల్ మేల్కి అస్సలు ఎలిజిబిలిటీ లేదు. టు అడాప్ట్ ఏ గర్ల్ చైల్డ్ని అడాప్ట్ చేయడానికి లేదు. కావాలంటే బాయ్ చైల్డ్ని అడాప్ట్ చేసుకోవచ్చు. ఎనీ అదర్ క్రైటీరియా దట్ మే బి స్పెసిఫైడ్ ఇన్ అడాప్షన్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్డ్ బై ద అథారిటీ. ఇవే కాకుండా ఇంకా కారా గైడ్లైన్స్లో ఏం చెప్పారో అడాప్షన్ తీసుకునేటప్పుడు గైడ్లైన్స్ అవన్నీ కూడా ఫాలో అవ్వాలి. Section 58, procedure for adoption by Indian prospective adoptive parents living in India. ఒకవేళ ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్ ఇండియాలోనే ఉంటున్నారు అనుకోండి, అప్పుడు ఏ ప్రొసీజర్ ఉండాలి? 58 ఇండియన్ అన్నమాట, ఇండియన్ ప్రాస్పెక్టివ్ పేరెంట్స్. The Indian prospective parents living in India, irrespective of their religionతో సంబంధం లేదు, if interested to adopt an orphan, abandoned or surrendered child, may apply for the same to specialized adoption agencyకి అప్లై చేసుకోవాలి. In the manner as provided in the adoption regulations framed by the authority. ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ లివింగ్ ఇన్ ఇండియా అయితే అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీకి అప్లికేషన్ పెట్టుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ రిలీజియన్. ద స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ షెల్ ప్రిపేర్ ఏ హోమ్ స్టడీ రిపోర్ట్. అప్పుడు స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ ఏం చేస్తుంది అంటే ప్రిపేర్ ఏ హోమ్ స్టడీ రిపోర్ట్ ఆఫ్ ద ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్ అండ్ అపాన్ ఫైండింగ్ దెమ్ ఎలిజిబుల్. ఒకవేళ ఇక్కడ ఏంటి, ఏ అడాప్టివ్ పేరెంట్స్ అయినా ఫిజికల్లీ ఫిట్ ఉండాలి, ఫైనాన్షియల్లీ సౌండ్ ఉండాలి, మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి, హైలీ మోటివేటెడ్ టు అడాప్ట్ అయి ఉండాలి. ఈ కండిషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయినట్టయితే ఈ హోమ్ స్టడీ రిపోర్ట్ని ఎవరు ప్రిపేర్ చేస్తారంటే
స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ హోమ్ స్టడీ రిపోర్ట్ చేస్తుందన్నమాట ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్ది. అపాన్ ఫైండింగ్ ఎలిజిబుల్ అని అన్నట్లయితే అప్పుడు ఏం చేస్తారు, విల్ రిఫర్ ఏ చైల్డ్ డిక్లేర్ లీగల్లీ ఫ్రీ ఫర్ అడాప్షన్. ఒక చైల్డ్ని రిఫర్ చేస్తారనమాట, రిఫర్ ఏ చైల్డ్ లీగల్లీ ఫ్రీ ఫర్ అడాప్షన్ టు దెమ్ అలాంగ్ విత్ ద చైల్డ్ స్టడీ రిపోర్ట్. చైల్డ్ స్టడీ రిపోర్ట్తో పాటు చైల్డ్ ప్లస్ చైల్డ్ స్టడీ రిపోర్ట్ ఈ రెండు కలిపి పంపిస్తారనమాట అడాప్టివ్ పేరెంట్స్కి. అండ్ మెడికల్ రిపోర్ట్ ఆఫ్ ద చైల్డ్, చైల్డ్ స్టడీ రిపోర్ట్, మెడికల్ రిపోర్ట్, ఒక చైల్డ్ని కూడా రిఫర్ చేస్తారనమాట. చైల్డ్ రిఫర్ చేస్తూ చైల్డ్ స్టడీ రిపోర్ట్ అండ్ మెడికల్ రిపోర్ట్ ఆఫ్ ద చైల్డ్ పంపిస్తారు. ఇన్ ద మేనర్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ అడాప్షన్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్డ్ బై ద అథారిటీ, కారా గైడ్లైన్స్ ప్రకారం పంపిస్తారు. ఆన్ రిసిప్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద చైల్డ్ ఫ్రమ్ ద ప్రాస్పెక్టివ్ పేరెంట్స్, ఈ ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ ఇక్కడ యాక్సెప్ట్ చేశారనమాట. చైల్డ్ని యాక్సెప్ట్ చేసినట్లయితే ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ చైల్డ్ని యాక్సెప్ట్ చేశారనుకోండి, along with the child reports, child study report and medical reports of the child signed by such parents, the specified adoption agency shall give a child in pre-adoption foster care. యాక్సెప్ట్ చేసినట్లయితే వాళ్ళేంచి సైన్ చేసి అప్పుడు మళ్ళీ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీకి చెప్తారు. అప్పుడు స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ షల్ గివ్ ద చైల్డ్ ఇన్ ప్రీ అడాప్షన్ ఫోస్టర్ కేర్ and file an application before the district magistrate for obtaining adoption order. ఫస్ట్ ఏంటంటే యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రీ అడాప్షన్ పోస్టర్ కేర్కి పంపిస్తారంటే పోస్టర్ కేర్ అంటే ఏంటి, ఫ్యామిలీ లైక్ ఎన్విరాన్మెంట్. ప్రీ అడాప్షన్ పోస్టర్ కేర్కి అనమాట వీళ్ళు ఎలా ఉంచుతారు అని తెలుసుకోవడం కోసం అక్కడ పంపిస్తారు. అట్ ద సేమ్ టైం ఫైల్ అన్ అప్లికేషన్ బిఫోర్ ద డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఫర్ అబ్టైనింగ్ అడాప్షన్ ఆర్డర్స్ in the manners provided in adoption regulations framed by the authority. Subsection 4. On receipt of certified copy of the order passed by the district magistrate, specialized adoption agency shall send immediately to the same prospective parents. ఎప్పుడైతే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆర్డర్స్ పాస్ చేస్తారో ఇమీడియట్గా సర్టిఫైడ్ కాపీని ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్కి పంపిస్తారనమాట. The process and well-being of the child in adoptive family shall be followed up. ఇక్కడ progress and well-being of the child in adoptive family law shall be followed up and ascertained in the manner provided in the adoption regulations framed by the authority. వీళ్ళని ఫాలో అవుతారు అనమాట. వన్స్ అడాప్షన్ ఇచ్చేసాక వదిలేకుండా కొన్నాళ్ళు ఫాలో అప్ చేస్తారు. ఓకే వీళ్ళు బాగానే చూస్తున్నారంటే ఓకే, లేకపోతే మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సెక్షన్ 59 ప్రొసీజర్ ఫర్ ఇంటర్ కంట్రీ అడాప్షన్ ఆఫ్ ఎన్ ఆర్ఫన్ అబాండెండ్ ఆర్ సరెండర్ చైల్డ్. సబ్సెక్షన్ 1. ఇఫ్ ఎన్ ఆర్ఫన్ అబాండెండ్ ఆర్ సరెండర్ చైల్డ్ కుడ్ నాట్ ప్లేస్డ్ విత్ ఇన్ ఇండియా ఆర్ non-resident Indian or prospective adoptive parent despite the joint effort of the specialized adoption agency and state agency within 60 days from the date the child has been declared legally free for adoption, such child shall be free for inter-country adoption. ఇక్కడ ఏంటంటే ఇంటర్ కంట్రీ అడాప్షన్కి ఇవ్వాలి అంటే ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ ఒకవేళ నాట్ ప్లేస్డ్ విత్ ఇన్ ఇండియాలో లేరు, ఇండియన్ అయినా సరే, లేకపోతే నాన్ రెసిడెంట్స్ ఇండియన్స్ అయ్యారనుకోండి ప్రాస్పెక్టివ్ పేరెంట్స్, అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే జాయింట్ ఎఫర్ట్స్ ఆఫ్ ద స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ అండ్ స్టేట్ ఏజెన్సీ విత్ ఇన్ 60 days from the date the child legally free for adoption, so child shall be free for inter-country adoption. Specialized adoption agency and state agency రెండు కలిపి
ఏదైనా చైల్డ్ ఫ్రీ ఫర్ అడాప్షన్ అని డిక్లేర్ చేసిండండి విత్ ఇన్ 30 days లోపు సచ్ చైల్డ్ షెల్ బి ఫ్రీ ఫర్ ఇంటర్ కంట్రీ అడాప్షన్. డిక్లేర్ చేసిండండి 60 days లోపు అయితేనే ఇంటర్ కంట్రీ అడాప్షన్కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట, ఆప్షన్ ఇవ్వచ్చు. ప్రొవైడెడ్ దట్ చిల్డ్రన్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ డిజబిలిటీ సిబ్లింగ్ చిల్డ్రన్ above 5 years of age have been given preference over the other children for such inter-country adoption. ఇంటర్-కంట్రీ అడాప్షన్లో ప్రియారిటీ ఎవరంటే మెంటల్లీ అండ్ ఫిజికల్లీ డిజబుల్ పర్సన్కి, సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళు, లేకపోతే అబవ్ 5 years ఉన్నారనుకోండి అలాంటి పిల్లలకి ఫస్ట్ ప్రియారిటీ, ప్రిఫరెన్స్ ఓవర్ ద అదర్ చిల్డ్రన్ ఇస్తారనమాట. ప్రిఫరెన్స్ అనేది ఈ చిల్డ్రన్కి ఉంటుంది. ఫిజికల్లీ మెంటల్లీ డిజబుల్డ్ ఉన్న వాళ్ళకి, సిబ్లింగ్స్ ఉన్నవాళ్ళు, ఇంకా చిల్డ్రన్ అబవ్ 5 years ఉన్న వాళ్ళకైతే ఇంటర్ కంట్రీ అడాప్షన్లో ప్రియారిటీ ఉంటుంది ఇన్ అకార్డెన్స్ విత్ ద అడాప్షన్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్డ్ బై ద అథారిటీ. సబ్సెక్షన్ 2, an eligible non-resident Indians or overseas citizens of India or persons of Indian origin shall be given priority in inter-country adoption of Indian citizens. ఇంటర్-కంట్రీ అడాప్షన్ ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీను ప్రియారిటైజ్ ఉంటుందన్నమాట. అంటే ఫారినర్ కంటే ఎన్ఆర్ఐస్కి, నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆర్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ వాళ్ళకైతే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. అంటే కంపారిటివ్లీ ఫారినర్ వాళ్ళకంటేను నాన్ రెసిడెంట్ ఎన్ఆర్ఐస్కి, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ ఆరిజిన్ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఇంటర్ కంట్రీ అడాప్షన్లో అడాప్షన్ ఆఫ్ ఇండియన్ చిల్డ్రన్ అయితే. సబ్సెక్షన్ 3, నాన్ రెసిడెంట్ ఇండియన్ ఆర్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఆర్, ఇక్కడ ఫారినర్ కూడా ఉంది, ఫారినర్ హు ఆర్ ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్ లివింగ్ అబ్రాడ్. లివింగ్ అబ్రాడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలీజియన్. ఇక్కడ రిలీజియన్తో సంబంధం లేదు. ఎన్ఆర్ఐస్ అయినా, ఓవర్సీస్ సిటిజన్స్ అయినా, లేకపోతే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అయినా, ఫారినర్ అయినా సరేను, ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ ఆర్ లివింగ్ ఇన్ అబ్రాడ్లో ఉంటున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజియన్స్తో ఏమీ సంబంధం లేదనమాట. ఇఫ్ ఇంట్రెస్టెడ్ టు అడాప్ట్ ఎన్ ఆర్ఫన్ ఆర్ అబండెంట్ ఆర్ సరెండర్డ్ చైల్డ్ ఫ్రమ్ ఇండియా మే అప్లై ద సేమ్ టు ఎన్ ఆథరైజ్డ్. ఎవరికి అప్లై చేయాలి అంటే వీళ్ళు ఆథరైజ్డ్ may apply the same to an authorized foreign adoption agency or central authority or concerned government department in their country for habitually resident. ఇక్కడ ఎవరికి అప్లై చేయాలంటే ఆథరైజ్ ఫారెన్ అడాప్షన్ ఏజెన్సీకైనా, లేకపోతే సెంట్రల్ అథారిటీకైనా, లేకపోతే కన్సర్న్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇన్ దేర్ కంట్రీ ఆఫ్ హ్యాబిచువల్లీ రెసిడెంట్, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఆ కంట్రీలో కన్సర్న్ డిపార్ట్మెంట్కైనా అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. యాజ్ మేబీ ఇన్ ద మేనర్ ప్రొవైడెడ్ ఇన్ ద అడాప్షన్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్డ్ బై ద అథారిటీ. ఫారెన్ అడాప్షన్ ఏజెన్సీకైనా, సెంట్రల్ ఏజెన్సీకైనా, లేకపోతే వాళ్ళు ఏ కంట్రీలో ఉంటున్నారో ఆ కన్సర్న్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కైనా అప్లికేషన్ పెట్టుకోవాలి యాజ్ పర్ ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ ద కారా గైడ్లైన్స్. Subsection 4, authorized foreign adoption agency or central authority or concerned government department as the case may be shall, ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే షల్ ప్రిపేర్ హోమ్ స్టడీ రిపోర్ట్ ఆఫ్ సచ్ ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్. ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్ హోమ్ స్టడీ రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తాయన్నమాట. అండ్ అపాన్ ఫైండింగ్ దెమ్ ఎలిజిబుల్, ఒకవేళ ఎలిజిబుల్ అనుకుంటే విల్ స్పాన్సర్ దేర్ అప్లికేషన్ టు అథారిటీ. అప్పుడు ఈ సెంట్రల్ అథారిటీ ఆర్ ఫారెన్ అడాప్షన్ ఏజెన్సీ ఆర్ కన్సర్న్ గవర్నమెంట్ వీళ్ళ హోమ్ స్టడీ రిపోర్ట్ని అబ్జర్వ్ చేసిన తర్వాత, స్టడీ చేసిన తర్వాత, ఎలిజిబుల్ అని ఫైండ్ అవుట్ అయిన తర్వాత వాళ్ళ అప్లికేషన్ని స్పాన్సర్ దేర్ అప్లికేషన్ టు అథారిటీ ఫర్ అడాప్షన్ ఆఫ్ ఎ చైల్డ్ ఫ్రమ్ ద ఇండియా
అప్పుడు అథారిటీకి పంపిస్తారనమాట, స్పాన్సర్ చేస్తారు. ఇన్ ద మేనర్ ప్రొవైడెడ్ ఇన్ ద కారా గైడ్లైన్స్. Subsection 5, on receipt of application of such prospective parents, authority shall examine and find its applicant suitable, then it will refer the application to one of the suitable అయిన తర్వాత ఫైండ్ సూటబుల్. ఓకే, మ్యాచ్ అవుతున్నాయి అనుకోండి, మ్యాచ్ చేస్తారనమాట. వీళ్ళ ఏజ్ గ్రూప్కి, చైల్డ్ ఏజ్ గ్రూప్కి ఎంత ఉండాలో అవన్నీ కూడా కారా గైడ్లైన్స్లో ఉన్నాయన్నమాట. మరీ ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్నట్టయితే పిల్లల్ని పెంచడం కష్టం కాబట్టి ఏజ్ రిస్ట్రిక్షన్ అనేవి మరీ తక్కువగా ఉండకూడదు, మరీ ఎక్కువగాను ఏజ్ గ్యాప్ ఉండకూడదు అనమాట. అలా అవన్నీ కూడా చెక్ చేసి ఇట్ విల్ రిఫర్ అప్లికేషన్ టు వన్ ఆఫ్ ద స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ వేర్ ద చైల్డ్ లీగలీ ఫ్రీ ఫర్ అడాప్షన్. ఏదో ఒక స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీకి రిఫర్ చేస్తారనమాట. వేర్ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలో ఎవరు ఉంటారంటే చిల్డ్రన్ లీగలీ ఫ్రీ ఫర్ అడాప్షన్ ఆర్ అవైలబుల్ ఉంటారనమాట. స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ విల్ మ్యాచ్ ఎ చైల్డ్. ఇప్పుడు అక్కడి నుంచి ఏమైంది, అథారిటీ నుండి స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీకి వచ్చింది. ఇప్పుడు స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ విల్ మ్యాచ్ ఇప్పుడు ఇదేం చేస్తుంది, విల్ మ్యాచ్ ద చైల్డ్ విత్ సచ్ ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ అండ్ సెండ్, వీళ్ళకి మ్యాచ్ అయ్యే చైల్డ్ని పంపిస్తారు. సెండ్ ద చైల్డ్ స్టడీ రిపోర్ట్ అండ్ మెడికల్ రిపోర్ట్ ఆఫ్ ద చైల్డ్ టు సచ్ పేరెంట్స్. వాళ్ళకి మ్యాచ్ అయ్యే చైల్డ్ యొక్క చైల్డ్ స్టడీ రిపోర్ట్, మెడికల్ రిపోర్ట్ని పంపిస్తారు పేరెంట్స్కి. హూ ఈజ్ ఇన్ టర్న్ మే యాక్సెప్ట్ ద చైల్డ్, రిటర్న్ ద, ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే who in turn may accept the child and return the child study report and medical report, sign them to the said agency. వాళ్ళకి ఓకే అని యాక్సెప్టెన్స్ ఇచ్చినట్లయితే సైన్ చేసి మళ్ళీ ఏజెన్సీకి పంపిస్తారనమాట. ఆన్ రిసిప్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద చైల్డ్ ఫ్రమ్ ద ప్రాస్పెక్టివ్ పేరెంట్స్, యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏమవుద్ది, the specialized adoption agency shall file an application before the district magistrate. దాని తర్వాత మళ్ళీను స్పెషలైజ్డ్ యాక్సెప్ట్ చేశారు ప్రాస్పెక్టివ్ పేరెంట్స్, యాక్సెప్ట్ చేస్తే అప్పుడు స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ ఏంటంటే అప్లికేషన్ బిఫోర్ ద డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఫర్ అబ్టైనింగ్ అడాప్షన్ ఆర్డర్ని. మనకి ఇప్పుడు ఎవరికైనా అడాప్షన్ ఇవ్వాలంటే ఇప్పుడు ప్రెజెంట్ అమెండ్మెంట్ ప్రకారం డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్కే ఉంటుందన్నమాట. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ విల్ డిసైడ్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆర్డర్ పాస్ చేస్తాడు ఇన్ ద మేనర్ ప్రొవైడెడ్ ఇన్ అడాప్షన్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ బై ద అథారిటీ. యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత, ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ షల్ ఫైల్ ఎన్ అప్లికేషన్ బిఫోర్ ద మేజిస్ట్రేట్ ఫర్ అబ్టైనింగ్ అడాప్షన్ ఆర్డర్స్. 8. On receipt of certified copy of the order passed by the district magistrate, specialized adoption agency shall send immediately same to the authority. ఇప్పుడు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సర్టిఫికేట్ ఇస్తారు. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తర్వాత దాన్ని స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ ఏం చేస్తుంది, ఈ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ ఇక్కడ అథారిటీకి పంపిస్తుంది. అథారిటీ సేమ్ టు ద అథారిటీ అండ్ స్టేట్ ఏజెన్సీ అండ్ ప్రాస్పెక్టివ్ పేరెంట్స్, వీళ్ళు ముగ్గురికి కూడా పంపిస్తుంది అనమాట స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ. అండ్ అబ్టైన్ ఎ పాస్పోర్ట్ ఫర్ ద చైల్డ్. నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలంటే పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలి చైల్డ్కి. సెక్షన్ 9, అథారిటీ షల్ ఇంటిమేట్ అబౌట్ ద అడాప్షన్ టు ఇమిగ్రేషన్ అథారిటీస్కి ఇంటిమేట్ చేయాలి. ఇమిగ్రేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకి, మళ్ళీ ఇంకా రిసీవింగ్ కంట్రీ ఆఫ్ ద చైల్డ్, ఏ కంట్రీ అయితే ఈ చైల్డ్ని ఏ కంట్రీకి తీసుకువెళ్తున్నారో ఆ కంట్రీకి, ఇండియాలో ఇమిగ్రేషన్ అథారిటీస్ ఆఫ్ ఇండియాకి, ఇంకా రిసీవింగ్ కంట్రీ ఆఫ్ ద చైల్డ్కి కూడా, ఆ కంట్రీకి కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి అథారిటీ. Subsection 10, prospective adoptive parents shall receive a child in person తీసుకోవాలన్నమాట from the specialized adoption agency
as soon as the passport and visa are issued to the child. చైల్డ్కి పాస్పోర్ట్ వీసా వచ్చిన తర్వాత ఇన్ పర్సన్ వచ్చి స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ నుండి చైల్డ్ని రిసీవ్ చేసుకోవాలి. సబ్సెక్షన్ 11 ఆథరైజ్ ఫారెన్ అడాప్షన్ ఏజెన్సీ ఆర్ సెంట్రల్ అథారిటీ ఆర్ కన్సర్న్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ యాజ్ ద కేస్ మే బీ షల్ ఎన్ష్యూర్ ద సబ్మిషన్ ఆఫ్, ఇక్కడ ఏంటంటే ఎవరో ఒకరు ఫారెన్ అడాప్షన్ ఆథరైజ్ ఫారెన్ అడాప్షన్ ఏజెన్సీ అయినా సెంట్రల్ అథారిటీ అయినా కన్సర్న్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా యాజ్ ద కేస్ మే బీ షల్ ఎన్ష్యూర్ ద సబ్మిషన్ ఆఫ్ ప్రోగ్రెస్ అబౌట్ ద చైల్డ్ ఇన్ ద అడాప్టివ్ ఫ్యామిలీ and will be responsible for making alternative arrangement in case of any disruption in consultation with the authority and concern Indian diplomatic mission in the manner as provided in the adoption regulations framed by the authority. ఇక్కడ ఏంటంటే అడాప్షన్ అయిపోయిన తర్వాత ఫారెన్ తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రోగ్రెస్ ఆఫ్ ద చైల్డ్ అనేది మానిటర్ చేయాలి అన్నమాట ఇన్ ద అడాప్టివ్ ఫ్యామిలీలో. ఒకవేళ ఏమైనా డిస్టర్బెన్స్ సరిగ్గా లేనట్టయితే, ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నట్లయితే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అనేవి చేసి ఇన్ కన్సల్టేషన్ విత్ ద అథారిటీ అండ్ కన్సర్న్ ఇండియన్ డిప్లొమాటిక్ మిషన్తో కన్సల్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ చైల్డ్ని ఇండియాకి మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. Subsection 12, a foreigner or of a person of Indian origin or overseas citizen who has habitually residence in India, if ఎవరైనా ఫారినర్ అయినా లేకపోతే ఇండియన్ ఆరిజిన్ అయినా ఆర్ ఓవర్సీస్ సిటిజన్ అయినా habitually residence in India if interested to adopt a child from India, వాళ్ళు ఇండియాలోనే ఉంటున్నారు, ఫారినర్స్ అయినా ఇండియన్ ఆరిజిన్ అయినా, అంటే బయటికి వెళ్తారు వస్తారు ఇండియాలో ఉంటున్నారు అనమాట. ఓవర్సీస్ సిటిజన్స్ అయినా హ్యాబిచువల్లీ రెసిడెంట్ ఇన్ ఇండియా ఇఫ్ interested to adopt a child from India may apply to authority for the same, వీళ్ళు అథారిటీ దగ్గర అప్లై చేసుకోవాలి ఫర్ ద సేమ్ అలాంగ్ విత్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద డిప్లొమాటిక్ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ డిప్లొమాటిక్ మిషన్ ఆఫ్ హిస్ కంట్రీ ఇన్ ఇండియా, అక్కడ ఏ కంట్రీలో వాళ్ళు జనరల్గాను ఉంటారో ఆ కంట్రీ వాళ్ళ డిప్లొమాటిక్ మిషన్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఫర్ ఫర్దర్ నెసరీ యాక్షన్స్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ ద, ఇంకా కారా గైడ్లైన్స్ కూడా ఫాలో అవ్వాలన్నమాట. అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఒకవేళ వీళ్ళు who has habitually resident in India, ఫారినర్స్ కానీ హ్యాబిచువల్ రెసిడెంట్ ఇన్ ఇండియాలో ఉన్నట్లయితే ఇండియాలో అడాప్షన్ చేసుకుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. సెక్షన్ 60 ప్రొసీజర్ ఫర్ ఇంటర్ కంట్రీ రిలేటివ్ అడాప్షన్, అంటే ఫారెన్లో ఒక రిలేటివ్ ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర నుండి ఇండియాలో ఒకరు ఉన్నారు, ఫారెన్లో ఇంకొకరు ఉన్నారు, ఆ ఫారెన్లో ఉన్న వాళ్ళకి పిల్లలు లేరు అనేటప్పుడు ఇండియా నుండి ఎవరైనా పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు అనుకోండి, రిలేటివ్ దగ్గర నుండి అడాప్షన్ చేసుకుంటే అది ఇంటర్ కంట్రీ రిలేటివ్ అడాప్షన్. సబ్సెక్షన్ 1, ఏ రిలేటివ్ లివింగ్ అబ్రాడ్ who intends to adopt a child from his relative in India shall obtain an order from, అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే obtain an order from magistrate, district magistrate, obtain an order from district magistrate and apply for no objection certificate from the authority. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ నుండి ఆర్డర్ తెచ్చుకోవాలి, అడాప్షన్ ఆర్డర్స్ తెచ్చుకోవాలి అండ్ అప్లై ఫర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడాను తెచ్చుకోవాలి ఫ్రమ్ అథారిటీ ఇన్ ద మేనర్ ప్రొవైడెడ్ ఇన్ అడాప్షన్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్డ్ బై ద అథారిటీ. The authority shall, on receipt of the order under subsection 1, application from either biological parent or, ఒకసారి ఆర్డర్ అనేది వచ్చేసిన తర్వాత అథారిటీ ఏం చేస్తుందంటే
application from biological parents or from adoptive parents, issue no objection certificate. ఒకసారి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ నుండి అడాప్షన్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత అప్పుడు అడాప్టివ్ పేరెంట్స్ అయినా లేకపోతే బయాలజికల్ పేరెంట్స్ అయినా అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే దెన్ ఇష్యూ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అండర్ ఇంటిమేషన్ టు ద ఇమిగ్రేషన్ అథారిటీ. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇష్యూ చేసి ఇంటిమేట్ చేస్తుంది అనమాట ఇమిగ్రేషన్ అథారిటీకి అండ్ రిసీవింగ్ కంట్రీకి కూడా. ఇమిగ్రేషన్ అథారిటీ ఇన్ ఇండియాకి ఇంకా రిసీవింగ్ కంట్రీ ఆఫ్ ద చైల్డ్కి కూడా ఇంటిమేట్ చేయాలి అథారిటీ. The adoptive parent shall, after receiving no objection certificate under subsection 2, receive a child from the biological parents and shall facilitate the contact. ఒకసారి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చేసిన తర్వాత ఆఫ్టర్ రిసీవింగ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ చైల్డ్ ఫ్రమ్ బయాలజికల్ తీసుకుంటారనమాట. రిసీవ్ చైల్డ్ ఫ్రమ్ బయాలజికల్ పేరెంట్స్ అండ్ షల్ ఫెసిలిటేట్ చేయాలి టు కాంటాక్ట్ ద అడాప్టివ్ చైల్డ్ విత్ హిస్ సిబ్లింగ్స్ అండ్ బయాలజికల్ పేరెంట్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అడాప్షన్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళ సిబ్లింగ్స్ ఉంటారు కదా, వాళ్ళతో కాంటాక్ట్స్ ఉండాలి, వాళ్ళ బయాలజికల్ పేరెంట్స్తో కూడా కాంటాక్ట్స్ ఉండాలి ఫ్రమ్ టైమ్ టు టైమ్. సెక్షన్ 61 ప్రొసీజర్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ అడాప్షన్ ప్రొసీడింగ్స్. బిఫోర్ ఇష్యూయింగ్ ఎన్ ఆర్డర్ ద డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ షల్ సాటిస్ఫై హిమ్సెల్ఫ్. అడాప్షన్ ఆర్డర్ ఇచ్చే కంటే ముందే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సాటిస్ఫై అవ్వాలన్నమాట. ఇట్ సెల్ఫ్ దట్ అడాప్షన్ ఈజ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్. మెయిన్ మోటో ఏంటి? వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్. Due consideration is given to wishes of the child having regard to the age and understanding of the child. మెయిన్ ఏంటంటే చైల్డ్ డ్యూ కన్సిడరేషన్ ఈజ్ గివింగ్ టు విషెస్ ఆఫ్ ద చైల్డ్. ఒకవేళ చైల్డ్ ఇంటలెక్చువల్ కెపాసిటీ ఉన్నట్లయితే హ్యావింగ్ టు ఏజ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద చైల్డ్ని కన్సిడర్ చేయాలి. దట్ నైదర్ ద ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ has given or agreed to give nor specialized adoption agency or parent or guardian of the child in case of relative adoption has received or agreed to receive any payment or reward in consideration of the adoption. Adoption procedure lo ఎవరు కూడా అడాప్టివ్ పేరెంట్స్, ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ ఆర్ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ ఎవరు కూడాను ఎటువంటి కన్సిడరేషన్స్ ఏమి ఇవ్వకూడదు, తీసుకోకూడదు అనమాట. రిసీవ్డ్ ఆర్ అగ్రీడ్ టు రిసీవ్ ఎనీ పేమెంట్ అవన్నీ కూడాను చేయకూడదు. ఎక్సెప్ట్ యాజ్ పర్మిటెడ్ అండర్ ద అడాప్షన్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్డ్ బై ద అథారిటీ టువర్డ్స్ అడాప్షన్ ఫీ ఆర్ సర్వీసెస్ చార్జ్ ఆర్ చైల్డ్ కేర్ కార్పస్. ఇంకా చైల్డ్ని కేర్ చేయడానికి చైల్డ్ని కాస్త కేర్ తీసుకోవడానికి అయ్యే ఎక్స్పెన్సెస్ తప్ప రిమైనింగ్ ఏ ఎక్స్పెన్సెస్ కూడా తీసుకోకూడదు అనమాట. రిమైనింగ్ అమౌంట్ అడాప్షన్ ఫీ తీసుకోవచ్చు, అడాప్షన్ ఫీస్ ఆర్ సర్వీస్ ఛార్జెస్ ఆర్ చైల్డ్ కేర్ కార్పస్ని మాత్రమే తీసుకోవాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి. ఇంకా చైల్డ్ని ఇస్తున్నారు కాబట్టి ఎటువంటి కన్సిడరేషన్ ఆర్ అమౌంట్ ఆర్ రివార్డ్స్ అలాంటివి ఏవి కూడా తీసుకోకూడదు. అలా అయితే పనిషబుల్ అఫెన్స్ అవుతారనమాట. ద అడాప్షన్ ప్రొసీడింగ్స్ షల్ బి హెల్డ్ ఇన్ కెమెరా. అడాప్షన్ ప్రొసీడింగ్స్ అనేవి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ చేస్తారు కదా, ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటే ఓపెన్గాను కాకుండా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్లో అవుతాయి. ద కేస్ షల్ బి డిస్పోజ్డ్ ఆఫ్ బై ద డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ విత్ ఇన్ 2 months. 2 months లోపు ఫ్రమ్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నుండి విత్ ఇన్ 2 months లోపు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కేసుని డిస్పోజ్ చేయాలి. 62 additional procedural requirements and documentation. The documentation and other procedural requirements not expressly provided in this act with regard to the adoption
of an orphan, abandoned, or surrendered child by Indian prospective parents living in India. ఒకవేళ ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్ ఇండియాలో ఉంటే, ఇండియన్ ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ లివింగ్ ఇన్ ఇండియాలో అయినట్లయితే ఏది కూడా ఎక్స్ప్రెస్గాను డాక్యుమెంటేషన్ ఏమీ లేదు. ఆర్ బై నాన్ రెసిడెంట్ ఇండియన్ ఆర్ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆర్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఆర్ ఫారినర్ prospective adoptive parent shall be as per regulations framed by the authority. ఇక్కడ డాక్యుమెంటేషన్ అంతా ఎలా ఉండాలి, ఇంకా ప్రొసీజర్ ఎలా ఉండాలి, అవన్నీ కూడాను జూనియర్ జస్టిస్ యాక్ట్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. వీటన్నిటినీ కూడా కారా గైడ్లైన్స్ అన్నీ ఉన్నాయని అడాప్షన్ రెగ్యులేషన్స్ గైడ్లైన్స్లో చెప్పడం జరిగిందనమాట. ద స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ షెల్ The specialized adoption agency shall ensure that adoption case of prospective adoptive parents is disposed of within 4 days. Subsection 2. Specialized adoption agency shall ensure that adoption case of prospective adoptive parents is disposed of within 4 months from the date of receipt of application. Prospective adoptive parents application పెట్టుకునే నుండి 4 months లోపు డిస్పోజ్ చేయాలి. ఎవరంటే స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ. The authorized foreign adoption agency, authority or state agency shall track the progress of the adoption case and intervene wherever necessary so as to ensure that the timeline is adhered. ఇంకా ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా అవుతుంది అనేవి ట్రాక్ చేస్తూ ఉంటాయన్నమాట. ఫారిన్ అడాప్షన్ ఏజెన్సీ, అథారిటీ, స్టేట్ ఏజెన్సీ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అవన్నీ ఫాలో అప్ చేస్తూ ఉంటాయి. 63. Effect of adoption. A child in respect of whom an adoptive order is passed by the district magistrate shall become a child of adoptive parents. Once adoption order issue చేసిన తర్వాత by the district magistrate adoption order issue చేసిన తర్వాత child become the child of adoptive parents అన్నమాట. Once adoption order వచ్చేసిన తర్వాత and the adoptive parents shall become the parents of the child. Adoptive parents of the child అవుతారు as if the child has been born to adoptive parents. ఒకవేళ వాళ్ళకి అడాప్టివ్ పేరెంట్స్ పుడితే ఎలానో అలా అన్నమాట. ఈ చైల్డ్ కూడా వాళ్ళకి పుట్టిన చైల్డ్ లాగానే అన్ని రైట్స్ ఉంటాయి. ఫర్ ఆల్ పర్పసెస్ ఇంక్లూడింగ్ intestacy with effect from the date on which the adoption order takes effect. ఏ రోజు నుంచి అయితే అడాప్షన్ తీసుకున్నారో, అడాప్షన్ ఆర్డర్ ఏ రోజు అయితే వచ్చిందో ఆ రోజు నుండి, అంటే లాజికల్ చైల్డ్కి అయితే ఎలాంటి రైట్స్ ఉంటాయో, అంటే ప్రాపర్టీస్ మీద అన్నిటి మీద ఎలాంటి రైట్స్ ఉంటాయో ఆ మొత్తం రైట్స్ అన్నీ ఈ అడాప్టివ్ చైల్డ్ కూడా వస్తాయన్నమాట. టెస్టమెంటరీ రైట్స్ ఉంటాయి, కోపర్సనరీ రైట్స్ ఉంటాయి, ఆల్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద డేట్ అండ్ విచ్ ద అడాప్షన్ ఆర్డర్ టేక్స్ ఎఫెక్ట్ అండ్ ఆన్ అండ్ ఫ్రమ్ సచ్ డేట్ ఆల్ టైస్ ఆఫ్ ద చైల్డ్ ఇన్ ఫ్యామిలీ ఆఫ్ హిజ్ ఆర్ హెర్ బర్త్ షల్ స్టాండ్ సెవియర్డ్. ఏ రోజైతే ఆర్డర్ పాస్ చేశారో ఆ రోజు నుండి ఆన్ అండ్ ఫ్రమ్ సచ్ డేట్ ఈ చైల్డ్కి హిజ్ ఆర్ హర్ బర్త్ ఏ రోజైతే ఆర్డర్స్ పాస్ చేశారో ఆ రోజు నుండి ఆల్ టైస్ ఆఫ్ ద చైల్డ్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ హిజ్ ఆర్ హెర్ బర్త్ షల్ బి స్టాండ్ సెవియర్డ్. అక్కడితో ఇంకా కట్ అయిపోతుంది అనమాట. వాళ్ళ బయాలజికల్ పేరెంట్ ఆర్ ఫ్యామిలీతో ఉండే రిలేషన్ అంతా కూడా. అండ్ రీప్లేస్ బై దోస్ క్రియేటెడ్ బై అడాప్షన్ ఆర్డర్స్ ఇన్ అడాప్టివ్ ఫ్యామిలీ. అక్కడ కట్ అయిపోయి ఇక్కడ వీళ్ళకి క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు వీళ్ళే పేరెంట్స్. అడాప్టివ్ పేరెంట్స్ ఇస్ ద పేరెంట్స్.
provided that any property which has vested in the adopted child immediately before the date on which the adoption orders take effect shall continue to vest in the adopted child subject to obligations, if any. ఏంటంటే ఇమీడియట్లీ బిఫోర్ అడాప్షన్కి ఒకవేళ చైల్డ్కి ఏమైనా చైల్డ్ పేరు మీద ఏమైనా ప్రాపర్టీస్ అవి ఉన్నాయనుకోండి, వెస్టెడ్ రైట్స్ ఉన్నట్టయితే, ఎనీ ప్రాపర్టీ ఉన్నట్లయితే ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా తర్వాత కూడా కంటిన్యూ అవుతాయి. వెస్టెడ్ ఇన్ ద అడాప్టెడ్ చైల్డ్ సబ్జెక్ట్ టు ఆబ్లిగేషన్స్. ఇంకా ఎవరికైనా మెయింటైన్ చేయాల్సిన నెసెసిటీ ఉంటే వాళ్ళని మెయింటైన్ చేయాలి. మెయింటెనెన్స్ అవి ప్రొవైడ్ చేయడం, కేర్ చేయడం, అలాంటి ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ప్రాపర్టీ తీసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గాను ఆబ్లిగేషన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇఫ్ ఎనీ అటాచ్డ్ టు ద ఓనర్షిప్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ obligations if any to maintain the relatives in the biological family. ఈ ప్రాపర్టీస్ తీసుకున్నారు కాబట్టి మెయింటైన్ ద రిలేటివ్స్ ఇన్ ద బయాలజికల్ ఫ్యామిలీ. Section 64 Reporting of Adoption. Notwithstanding anything contained in any other law for time being in force, information regarding all adoption orders issued by the district magistrate, adoption orders ఇచ్చిన అన్నీ కూడా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఇచ్చిన అడాప్షన్ ఆర్డర్స్ అన్నీ కూడా షల్ బి ఫార్వర్డెడ్ టు అథారిటీ ఆన్ మంత్లీ బేసిస్ ఇన్ ద మేనర్ ప్రొవైడెడ్ ఇన్ అడాప్షన్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్డ్ బై ద అథారిటీ. ఎంతమందికి అడాప్షన్ ఆర్డర్స్ ఇచ్చారో అవన్నీ కూడాను షల్ బి ఫార్వర్డెడ్ టు ద అథారిటీ ఆన్ మంత్లీ బేసిస్. ఎవ్రీ మంత్ కూడాను రిపోర్ట్ పంపించాలన్నమాట ఎంతమందికి మెయింటెనెన్స్ ఆర్డర్స్ ఇచ్చారు. సెక్షన్ 65 స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీస్. సబ్సెక్షన్ 1 స్టేట్ గవర్నమెంట్ షల్ రికగ్నైజ్ వన్ ఆర్ మోర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ యాజ్ అ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వన్ ఆర్ మోర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ని ఈచ్ డిస్ట్రిక్ట్లో స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీగాను రికగ్నైజ్ చేస్తుంది అనమాట. In such manner as may be provided in adoption regulations framed by the authority. వాటిని ఎలా ఏ మేనర్లో అంటే కారా గైడ్లైన్స్ బట్టి చేస్తుంది. ఫర్ రీహాబిలిటేషన్ ఆఫ్ దేనికోసం ఇవి ఉంటాయంటే రీహాబిలిటేషన్ ఆఫ్ ఆర్ఫన్, అబాండెడ్ ఆర్ సరెండర్డ్ చైల్డ్ త్రూ అడాప్షన్ అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్. అడాప్షన్ కోసం అని ఇన్స్టిట్యూషనల్ కేర్ అంటే వాళ్ళు ఏమైనా చిల్డ్రన్ ఇన్ కన్ఫ్లిక్ట్ విత్ లా వాళ్ళని ఇన్స్టిట్యూషనల్ కేర్లో పెడతారు. వీళ్ళు నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ అనమాట. అంటే స్పెషల్లీ ఫర్ అడాప్షన్కి ఇవ్వడం కోసమని వీళ్ళని పెడుతూ ఉంటారు అక్కడ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలో. అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చిల్డ్రన్ హూ ఆర్ ఆర్ఫన్, అబాండెడ్, సరెండర్ చైల్డ్ లీగల్లీ ఫ్రీ ఫర్ అడాప్షన్ అని డిక్లేర్ చేసిన తర్వాత ఆ చిల్డ్రన్ని తెచ్చి స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలో ఉంచుతారు. స్టేట్ ఏజెన్సీ షెల్ ఫర్నిష్ ద నేమ్, అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీస్ along with copies of certificate or letter of recognition or renewal to authority as soon as the recognition or renewal is granted to such agencies. ఈ స్పెషలైజ్డ్ అడాప్షన్స్ ఏజెన్సీస్ లిస్ట్ అంతా కూడాను స్టేట్ ఏజెన్సీ దగ్గర ఉంటుంది అనమాట. వీళ్ళు సర్టిఫికేట్స్, లెటర్ ఆఫ్ రికగ్నిషన్, మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి టైం టు టైం, అలా ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడాను ఈ స్పెషలైజ్డ్ ఏజెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా స్టేట్ ఏజెన్సీ దగ్గర ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ షల్ గెట్ ఎవ్రీ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ ఇన్స్పెక్ట్ at least once in a year and take necessary remedial measures if required. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇన్స్పెక్ట్ చేస్తుంది, ఇయర్లీ వన్స్ అయినా అట్లీస్ట్ చేసి, ఒకవేళ అవసరం అనుకుంటే రెమిడియల్ మెజర్స్ కూడా తీసుకుంటుంది. Subsection 4 in case of specialized adoption agency is in default in taking necessary steps on its part as provided in this act, వాళ్ళు స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ నెసరీ స్టెప్స్ తీసుకోవాలి కదా అడాప్షన్ ప్రొసీజర్ కోసం అని, అప్లికేషన్ బిఫోర్ ద డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, అలాగా వీళ్ళకి ఉండే
డ్యూటీస్ని వీళ్ళు ఒకవేళ డిఫాల్ట్ చేశారనుకోండి, ఆర్ ఇన్ అడాప్షన్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్డ్ బై అథారిటీ యాజ్ పర్ యాక్ట్ అయినా ఆర్ రెగ్యులేషన్స్ నన్ను వీళ్ళు డిఫాల్ట్ చేసినట్టయితే ఫర్ గెటింగ్ అన్ ఆర్ఫన్ ఆర్ అబాండెడ్ ఆర్ సరెండర్ చైల్డ్ లీగలీ ఫ్రీ ఫర్ అడాప్షన్ ఫ్రమ్ ద కమిటీ ఆర్ ఇన్ కంప్లీటింగ్ ద హోమ్ స్టడీ రిపోర్ట్ ఆఫ్ ద ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్. ఇంకా వీళ్ళ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ వాళ్ళ డ్యూటీ ఏంటంటే హోమ్ స్టడీ రిపోర్ట్ ఆఫ్ ద ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్ తీసుకోవాలి, ఆర్ ఇన్ అబ్టైనింగ్ అడాప్షన్ ఆర్డర్స్ కూడా తీసుకోవాలి. Home study report of the prospective adoptive parents, adoption orders from the district magistrate within a stipulated time. Such specialized adoption agency shall ఒకవేళ డిఫాల్ట్ చేసినట్లయితే వీళ్ళు చేయవలసిన పనులు వీళ్ళు చేయనట్లయితే వీళ్ళు పనిషబుల్ విత్ ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు 50,000 రూపీస్. 50,000 రూపీస్ అయినా 50,000 రూపీస్. అండ్ ఇన్ కేస్ రిపీట్ డిఫాల్ట్ మళ్ళీ రిపీటెడ్గా డిఫాల్ట్ చేసినట్లయితే ద రికగ్నేషన్ ఆఫ్ ద స్పెషల్ ఏజెన్సీస్ షల్ బి విత్డ్రాన్ బై ద స్టేట్. ఫస్ట్ అఫెన్స్కి అయితే ఫైన్ వేస్తారు 50,000 వరకు, మళ్ళీ రిపీట్ చేసినట్లయితే వాళ్ళ ఏజెన్సీని విత్డ్రా చేస్తారు అనమాట, క్యాన్సిల్ చేస్తారు బై ద స్టేట్ గవర్నమెంట్. సెక్షన్ 66 అడాప్షన్ ఆఫ్ ఎ చైల్డ్. సెక్షన్ 66 adoption of children residing in institutions not registered as adoption agencies. Adoption agencies లో కాకుండా వేరే ఇన్స్టిట్యూషన్లో చిల్డ్రన్ ఉన్నారనుకోండి ఫర్ అడాప్షన్కి ఉంటే, all the institutions registered under this act which may not have been recognized as a special adoption agency shall also ensure that all orphan, abandoned or surrendered children under their care reported, produced and declared legally free for adoption by the committee as per the provisions of section 38. అంటే స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ అని రికగ్నైజ్ చేస్తారు. ఒకవేళ రికగ్నైజ్ చేయకపోయినాను కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో చైల్డ్ని పెడతారు ఫ్రీ ఫర్ అడాప్షన్ కోసం అని. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఆ ఇన్స్టిట్యూషన్లో కూడా పిల్లలు ఉంటారనమాట. ఆల్ ఇన్స్టిట్యూషన్స్ రిఫర్డ్ అండర్ సబ్సెక్షన్ 1 షల్ డెవలప్ ఫార్మల్ లింకేజెస్ విత్ ద ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేయాలంటే ఫార్మల్ లింకేజెస్ విత్ నియర్ బై స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీతో వాళ్ళు లింక్ పెట్టుకోవాలన్నమాట, కాంటాక్ట్లో ఉండాలి. అండ్ షల్ ఫర్నిష్ డీటెయిల్స్ ఆఫ్ ద చిల్డ్రన్ లీగల్లీ ఫ్రీ ఫర్ అడాప్షన్ టు ద specialized adoption agency along with all relevant documents in the manner as may be prescribed for placements of such children in adoption. ఈ ఇన్స్టిట్యూషన్స్లో చిల్డ్రన్ లీగలీ ఫ్రీ ఫర్ అడాప్షన్ ఉంటే వాళ్ళు ఫార్మల్ లింకేజెస్ అంటే ఫార్మల్ కాంటాక్ట్స్తో ఉండాలన్నమాట స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీకి. ఇంకా చిల్డ్రన్ యొక్క డీటెయిల్స్ ఎవరైతే చిల్డ్రన్ లీగలీ ఫ్రీ ఫర్ అడాప్షన్ ఉన్నారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడాను ఫర్నిష్ చేయాలి స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీకి అలాంగ్ విత్ రికార్డ్స్తో పాటు అన్నమాట. ఇఫ్ ఎనీ సచ్ ఇన్స్టిట్యూషన్ కాంట్రవీన్స్ ద ప్రొవిజన్స్ అండర్ సబ్సెక్షన్ 1 ఆర్ సబ్సెక్షన్ 2 అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఇంకా వీళ్ళ దగ్గర ఉన్న లీగలీ ఫ్రీ ఫర్ అడాప్షన్ ఉండే చిల్డ్రన్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఫర్నిష్ చేయాలి. ఇంకా ఏంటంటే స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీతో కాంటాక్ట్స్లో ఉండాలి. ఈ 2 సబ్సెక్షన్ని కూడా కాంట్రవీన్ అయినట్లయితే ఇట్ షల్ బి లయబుల్ ఫర్ ఫైన్. ఇక్కడ కూడా అంతే 50,000 ఫైన్ ఫర్ ఈచ్ ఇన్స్టెన్స్ బి ఇంపోజ్డ్ బై ద రిజిస్టరింగ్ అథారిటీ అండ్ ఇట్ మే ఆల్సో అట్రాక్ట్ derecognition in event of persistent floating of such provisions. ఒకవేళ మళ్ళీ రిపీటెడ్గా కూడా కాంట్రవీన్ చేసినట్లయితే వాళ్ళ రికగ్నిషన్ని డీరికగ్నైజ్ చేస్తారనమాట. 7
State Adoption Resource Agency. State government shall set up a state adoption resource agency for dealing with adoptions and related matters in the state under guidance of the authority. స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ ఏం చేస్తుందంటే దేంతో డీల్ చేస్తుందంటే విత్ అడాప్షన్స్ అండ్ రిలేటెడ్ మ్యాటర్స్ ఇన్ ద స్టేట్, వీటి గురించి డీల్ చేస్తుంది యాజ్ పర్ గైడెన్స్ గివెన్ బై ద అథారిటీ. స్టేట్ ఏజెన్సీ వేరెవర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ షల్ బి డీమ్ టు బి సెటప్ అండర్ దిస్ యాక్ట్. ఆల్రెడీ 2015 కంటే కూడా ముందే ఎస్టాబ్లిష్ అయితే అవి ఎస్టాబ్లిష్ అయినట్టుగానే డీమ్ చేయాలి అన్నమాట. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ, ఇది అక్కర్లేదు మనకి.